హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు డేటింగ్ యాప్లలో కనిపించడం వల్ల చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి పెద్ద స్టార్స్ పేర్లు ఈ విషయంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి నటి ఊర్వశి రౌతెల తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ, హృతిక్ రోషన్, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి చాలా మంది పెద్ద స్టార్స్ ఈ డేటింగ్ యాప్లో ఉన్నారు. ఇక మేము మా ఫ్రీ టైంలో చాట్ చేయడానికి ఈ యాప్లలో లాగిన్ అవుతామని, దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము కనెక్ట్ అయి ఉండటానికి బ్రేక్స్ వచ్చినప్పుడల్లా మాట్లాడడానికి ఈ యాప్లను ఉపయోగిస్తామంటూ ఇంతకన్నా ఇంకేమీ లేదు అని చెప్పుకొచ్చింది. ఇక ఊర్వశి రౌతెల తన వ్యాఖ్యల ద్వారా తనపై వస్తున్న వదంతులను తోసిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమె కేవలం ఖాళీ సమయంలో చాట్ చేయడానికి మాత్రమే డేటింగ్ యాప్లను ఉపయోగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వదంతులు సోషల్ మీడియాలో చాలా కామన్. సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే అవుతుంది. ఊర్వశి రౌతెల ప్రస్తుత ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటే, బాలకృష్ణ హీరోగా వస్తున్న NBK 109 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఊర్వశి ఈ సినిమా గురించి మాట్లాడుతూ, తన పాత్ర చాలా ప్రత్యేకమని, ఇంతకు ముందు తాను చేయని రకమైన పాత్ర ఇది అని చెప్పుకొస్తోంది. ఈ పాత్రకు చాలా బలమైన కథ ఉందని, ప్రేక్షకులు నన్ను కొత్త కోణంలో చూస్తారు అని ఆమె అంటున్నారు. ఇక ఊర్వశి తన కోస్టార్ బాలకృష్ణ గురించి కూడా చాలా మంచిగా చెప్పుకొచ్చారు. ఆయన నటన మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగతం గురించి కూడా ప్రశంసించింది. ఇక బాలకృష్ణ చాలా మంచి మనిషి అని, తెలుగు సినిమా సెట్ లో చాలా బాగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఊర్వశి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేయడం చాలా ఇష్టమని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఊర్వశి ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2024 జ్యూరీగా పనిచేసింది. దీంతో ఆమె ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ రంగాలలో ప్రముఖ వ్యక్తిగా మారింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, తెలుగు సినిమా రెండింటిలోనూ తన కెరియర్ ను బాగా హ్యాండిల్ చేస్తోంది.